అందరికీ నమస్కారం. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని దూషించడం మంచి పద్ధతి కాదు. తెలంగాణలో ఎటువంటి సమస్యలే లేనట్టు పవన్ కళ్యాణ్ గారే ఒక సమస్యగా భావించి ఆయన విఘ్నతను మరిచి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఆయన మాట్లాడుతూ బీజేపీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి అందువల్ల దాంట్లో భాగంగానే తెలంగాణలో యాక్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ఆయన మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు. మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చారని అంటున్నారు కదా, మీకు దమ్ము ఉంటే మీ నిబద్ధతని మీ నిజాయితీని నిరూపించండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని మీకు ఒకటే చెప్తున్నా సూటిగా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఆయనకు రెమ్యునరేషనే కానీ లేకపోతే ఆయనకు డబ్బుతో కొనే మొగాడు ఎవడే కానీ లేడు, పుట్టలేదు, పుట్టబోడు కూడా. అంత నిజాయితీ గల వ్యక్తి మీద మీరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రభుత్వంలో భాగం కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు నిరూపించాలి. లేకపోతే మీ మాట వెనక్కి తీసుకొని ప్రజా సమక్షంలో క్షమాపణ కోరాలి. లేదంటే తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తున్నారు. మీకు సరైన రోజు సరైన గుణపాఠం చెప్పే రోజు ముందులో ఉందని ఖచ్చితంగా తెలుస్తున్నాం. ఎందుకంటే మీరు ఎంత ఈ అవసరానికి తగ్గట్టుగా రాజకీయాన్ని నడుపుతున్నారు, లేదంటే రాజకీయం చేస్తున్నారు అంటే అదే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకోవాలని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు మీ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆ రోజు ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఆ రోజు కనిపించలేదా ఆయన ఆంధ్రావాడా, లేకుంటే బీజేపీ నుంచి రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తే, సినిమా నటుడా అని మీకు ఆ రోజు కనిపించలేదా? ఆ రోజు మీ రాజకీయ స్వాలభ్యం కోసం మీరు ఆ రోజు దానికి వచ్చారు. ఈరోజు మరి అదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలోకి వస్తానన్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకుంటామంటున్నారు? ఎందుకు మీరు జనసేన పార్టీ ఏర్పాటు చేస్తున్న మీటింగ్కు మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు? ఆనాడు బీఆర్ఎస్ చేసింది ప్రతిపక్షంలో ఈరోజు ఉంది, ఈరోజు మీరు చేస్తున్నారు. రేపు ప్రొద్దున ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు ఏ క్షణాన ఏం చేయాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. తెలంగాణ తెచ్చామనో లేకుంటే తెలంగాణ ఇచ్చామనో మీ కాకమ్మ కబుర్లు మీ దగ్గరే పెట్టుకొని తెలంగాణ అన్న సెంటిమెంటు రెచ్చగొట్టి తెలంగాణ వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇంకా ఇప్పటికీ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతూ మీరు పూట గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టే రోజులు ప్రజల్లో ఖచ్చితంగా ముందు వస్తుంది. మీరు ఏదైతే అధికారం ఉందని మీరు మాట్లాడుతున్నారో అది కోల్పోయే రోజు కూడా ముందు రోజుల్లో ఉంటుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం.